అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ ఎటు నుంచి ఎటుపోతుందో తెలియకుండా ఉంది. తమపై అమెరికా విధించిన 34% పన్నుకి ప్రతీకారంగా చైనా కూడా అదే స్థాయిలో పన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 10 నుంచే ఈ కొత్త పన్ను విధానం అమలవుతుందని చైనా చెబుతుంటే అసలు తమ దేశపు ఉత్పత్తులపై భారీగా పన్ను వసూలు చేస్తున్నందుకే తాము రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తున్నట్టు ట్రంప్ చెబుతుండగా ఇప్పుడు తిరిగి చైనా మరో 34% పన్ను వేస్తామనడం తీవ్ర గందరగోళంతో పాటు అన్ని దేశాల్లో సంచలనం కలిగిస్తోంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదన ప్రకారం చైనా అమెరికా ఉత్పత్తులపై 67% పన్ను వసూలు చేస్తుంది. అందుకే తాము 34% వేస్తున్నట్టు చెప్పారు. అయితే అంతకి ముందు ఉన్న పన్నుతో కలిపితే అమెరికా కూడా అదే స్థాయిలో 65%కి చేరుతుంది. ఇప్పటికే చైనా కూడా తిరిగి మరో 34% డ్యూటీ వేస్తామని చెప్తుండటంతో మొత్తంగా అమెరికా ఉత్పత్తులపై చైనా 101% పన్ను వసూలు చేయబోతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇక అమెరికా చైనా రెండు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఈ రెండు ఇలా టారిఫ్ వారికి దిగడం ఇతర దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. గతంలో ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రేడ్ వారికి తెరలేపారు. అప్పుడు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కొంతకాలం షేక్ అయ్యాయి. తాజా పన్నుల యుద్ధంలో అమెరికా ఒంటరి అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అయినా కూడా ట్రంప్ తన మొండి వైఖరితో ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇక ఈ పరిణామాలతో ప్రపంచ మార్కెట్లో 2 రోజుల నుంచి పతనాలు చోటు చేసుకుంటున్నాయి. మన దేశం విషయానికి వస్తే నిన్న ఇండియన్ స్టాక్ మార్కెట్లు 0.5% వరకు నష్టపోగా ఇవాళ నిఫ్టీ 1.5%, సెన్సెక్స్ 1.5% నష్టపోయాయి. 10 లక్షల కోట్ల వరకు సంపద హరించుకుపోయింది. గ్లోబల్ మార్కెట్లు మెల్ట్ అయ్యాయి. అమెరికా S&Pనే 5% పతనమైంది. డో జోన్స్ 2.5%కి పైగా పతనమైంది. జపాన్ నికాయ్ 3% పతనమైంది. మరోవైపు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమనే విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఎకనామిక్ డేటా కూడా చాలా వీక్ గా ఉండడంతో అమెరికాలో దాదాపు సగం మంది మాంద్యం రావచ్చనే నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ మాధవి గారు. నమస్తే మాధవి గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మాధవి గారు, ట్రంప్ మొదలుపెట్టినటువంటి టారిఫ్ వార్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలా చూడొచ్చు, మీ విశ్లేషణ ఏంటి? సో వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే అమెరికా బ్యాక్ అగైన్ అనే నినాదంతో స్టార్ట్ చేశారు. బట్ ఇదేదో అమెరికాని బ్రేక్ అగైన్ అన్నట్టుగా కనిపిస్తోంది. సో అంతలాగా మొత్తం నాట్ ఓన్లీ గ్లోబల్ మార్కెట్స్ అండి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే యుఎస్ లో రెసిడెంట్స్ కానీ యుఎస్ ఎకానమిక్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా షాక్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మన మార్కెట్స్ కన్నా యుఎస్ మార్కెట్స్ ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి అంటేనే మీరు వాళ్ళు ఎంత రిజెక్ట్ చేశారు, మార్కెట్స్ ఎంత నర్వస్ గా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసిందే పాజిటివ్ అనుకుంటే సో మార్కెట్ షుడ్ నాట్ బి ఫాల్. అంటే 2020లో ఎంత మార్కెట్స్ అంటే కోవిడ్ టైంలో యుఎస్ మార్కెట్స్ ఎంత ఫాలో అయ్యాయో ఈసారి కూడా అంతా ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఫాలో అయ్యాయండి. సో మన ఇండియా కూడా చాలా వరకు ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ రోజు అయితే ఆల్ ఓవర్ ఎస్పెషల్లీ కమోడిటీస్ అన్ని కూడా అండి, కాపర్, అల్యూమినియం, జింక్, ఐరన్, సిల్వర్, మెటల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 6 months బిలో లోయెస్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. సో అంటే ఏ సెక్టార్ కూడా స్పేర్ అనేది కనిపించలేదు. ఐదర్ ఇట్ ఈజ్ ఐటీ సెక్టార్ కూడా చాలా నర్వస్ గా నిన్న ఫాలో అయింది. అలానే ఇంతవరకు ఫార్మా సెక్టార్ బెటర్ గా ఉంటుంది ఇండియాలో, ఎందుకంటే ట్రంప్ ఫార్మా సెక్టార్ కి ఎటువంటి టారిఫ్స్ విధించలేదు, ఎక్స్క్లూడ్ చేశారన్నారు. బట్ అక్కడ నుంచి కూడా ఒక రివిజన్ అనేది వచ్చింది. సో ట్రంప్ టారిఫ్స్ మైట్ ఎఫెక్ట్ ఫార్మా కంపెనీస్, ఆల్సో ఫార్మాసిటికల్స్ మీద కూడా, ఫార్మా ప్రొడక్ట్స్ మీద కూడా ట్రంప్ టారిఫ్స్ ఉండబోతున్నాయి అనగానే ఈ రోజు ఫార్మా స్టాక్స్ కూడా చాలా ఫాలో అయ్యండి. సో ఐదర్ ఇట్ ఈజ్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు కంప్లీట్ గా ఫాలో ఉన్నాయండి. ఎవ్రీ మార్కెట్ అంటే నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్, ఏషియన్స్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ హ్యావ్ మెల్ట్ డౌన్. దీని పరిణామం ఎలా ఉంటుందో అని అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. సో బట్ ఈజ్ నాట్ గోయింగ్ టు రిట్రాటియేట్ అండి, అంటే ఎవరితో కూడా అంత నెగోషియేషన్స్ తోని మళ్ళీ స్టార్ట్ చేసి దాన్ని అలా చేద్దామని అయితే ఆయనకి అట్లా ఏమీ కనిపించలేదు. అంటే ద మూడ్ అంటే మాధవి గారు మీరు చెప్తున్నట్టుగా ఇటు ఇండియా మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ అంటేనే భయం పుడుతోంది అంటున్నారు ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఏం చేయాలంటారు?
అంటే ఇప్పుడు ఇందులో కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి. అంటే ఈ టారిఫ్ తో ట్రంప్ టారిఫ్ కి ఇంపాక్ట్ అవ్వకుండా కొన్ని సెక్టార్స్ ఉన్నాయి. అవేంటంటే మన HUL, ITC, నెస్లే, బ్రిటానియా ఇవన్నీ ఏంటంటే మన కన్సంప్షన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి డిమాండ్ అనేది మన ఇండియాలో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది మనం కొంచెం తీసుకోవచ్చు. అలానే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రీటైలర్ అంటే మిడిల్ క్లాస్, ఇప్పుడు మనకి ఈ 12 lakhs ఎగ్జంప్షన్ అనేది April 1st నుంచి స్టార్ట్ అయ్యింది. సో కొంచెం టైటన్, ట్రెంట్, డిమార్ట్ ఇలాంటి వాటికి మళ్ళీ కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్ అనేవి మనకి కొంచెం బాగానే ఉంటాయి. అలానే బ్యాంక్స్ అండ్ ఎస్పెషలీ ఈ ట్రంప్ టారిఫ్ కి సంబంధం లేని ఏదైనా ఈ రోజు మీరు గమనించారో లేదో మనకి నిఫ్టీ సెన్సెక్స్ మనకి నెగిటివ్ అయ్యింది, కానీ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు పాజిటివ్ లో వచ్చింది. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే బ్యాంక్స్, ఇన్సూరెన్స్ అంటే ఎస్పెషల్లీ SBI, LIC, NBFCs లైక్ బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, LIC హౌసింగ్ ఇలాంటివి ఇంకా మనకి టచ్ అవ్వలేదండి ట్రంప్ టారిఫ్ ని. సో ఎవరు కూడా భయపడకుండా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా మనం ఏదైతే ఇప్పుడు సెక్టార్స్ చెప్తున్నామో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ సెక్టార్ కానీ, ఇండియాలో పవర్ సెక్టార్ కానీ లైక్ NTPC, పవర్ గ్రిడ్, టాటా పవర్ ఇలాంటి కొన్ని కంపెనీస్, ఇంకా అలానే హెల్త్ కేర్ సంబంధించిన అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఈ కొన్ని ఉన్నాయండి. ఆ సెక్టార్స్ వరకు మన ఇండియాలో అంత ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వవు. సో నౌ ఇన్వెస్టర్స్ హ్యావ్ టు డివైడ్ బిట్వీన్ ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏ సెక్టార్స్, ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏ సెక్టార్స్ రెసిలియంట్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనేది గమనించుకుంటూ ముందుకు వెళ్తే బెటర్ గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మాధవి గారు ఫర్ ది అనాలిసిస్.